నెక్స్ట్ ఇక ఒక సంచలన విషయం చూస్తాను. తెలంగాణలో వ్యాపారం చేయలేవు ఎవరు? శరత్ చంద్రారెడ్డి. ఏది? అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి బెదిరించారట. ఎవరు? కవిత. ఢిల్లీలోని వ్యాపారానికి నష్టం చేస్తానంటూ శరత్ చంద్రారెడ్డి బెదిరించిన కవిత రౌజ్ రెవెన్యూ కోర్టుకు తెలిపిన సిబిఐ. భూమి కొనుగోలు పేరుతో కవితకు 14 కోట్లు చెల్లించిన శరత్ చంద్రారెడ్డి. మహబూబ్నగర్లో కవితకు చెందిన భూమిని కొనుగోలు చేసినట్లు ఒప్పందం. ఇప్పటికీ జరగని భూమి బదలాయింపు. జాగృతి సంస్థకు 80 లక్షల చెల్లింపు అట. అబ్బా. ఢిల్లీ మద్యం స్కామ్ లో కవితది చాలా కీలక పాత్ర. ఆమె నుంచి నిజాలు రాబట్టేందుకు విచారణ కస్టడీ రిపోర్ట్ లో వెల్లడించిన సిబిఐ అంటూ కూడా చూస్తున్నాం. సిబిఐ కస్టడీకి కవిత. చూడండి, ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు ప్రధాన కుట్రదారులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను కీలక వ్యక్తిగా సిబిఐ పేర్కొంది. అరబిందో గ్రూప్ కు చెందిన శరత్ చంద్రారెడ్డికి 5 మద్యం రిటైల్ జోన్లు దక్కడంలో ఆమె కీలకంగా వ్యవహరించాలని తెలిపింది. ఇందుకు బదులుగా ఆయన నుంచి కవిత ఆర్థిక లబ్ధి పొందారని న్యాయస్థానానికి వెల్లడించింది. పైగా తాను చెప్పిన మొత్తం ఇవ్వకపోతే తెలంగాణలో వ్యాపారం చేయలేవంటూ శరత్ చంద్రారెడ్డిని ఆమె బెదిరించారని, ఢిల్లీలో కూడా ఆయన వ్యాపారానికి నష్టం చేస్తారని హెచ్చరించారని తమ కస్టడీ రిపోర్టులో సిబిఐ పేర్కొంది. కవితను ఎందుకు విచారించాలనుకున్నది రౌజ్ రెవెన్యూ కోర్టుకు సమర్పించిన దరఖాస్తులో సిబిఐ వివరించింది. 2021-22 ఢిల్లీ మధ్య విధానం ప్రకారం ఒకే సంస్థకు 2 రిటైల్ జోన్ల కంటే ఎక్కువ కేటాయించరాదని, కానీ 3 సంస్థలకు 5 జోన్లు కేటాయించారని. ఈ 3 సంస్థలు చూడండి, చాలా పెద్ద విషయం ఇది, మామూలు విషయం కాదు ఇది. శరత్ చంద్రారెడ్డి డైరెక్టర్గా ఉన్న అరబిందో ఫార్మా గ్రూప్కు సంబంధించినవని సిబిఐ వెల్లడించింది. ఈ 5 జోన్లు తనకు దక్కించినందుకు బదులుగా కవిత నుంచి 14 కోట్ల విలువైన వ్యవసాయ భూమిని శరత్ చంద్రారెడ్డి కొనుగోలు చేసినట్టుగా ఒప్పందం జరిగినట్టు తెలిపింది. మహబూబ్నగర్లో ఉన్న ఈ భూమిని కొనుగోలు చేసేందుకు సేల్ అగ్రిమెంట్ కూర్చుకోవాల్సిందిగా శరత్ చంద్రారెడ్డిపై కవిత ఒత్తిడి చేశారని పేర్కొంది. ఆ భూమిని కొనడం తనకు ఇష్టం లేదని, దాని విలువ ఏమిటో కూడా తనకు తెలియదని శరత్ చంద్రారెడ్డి చెప్పినప్పటికీ వెంటనే 14 కోట్లు చెల్లించాలని ఆమె డిమాండ్ చేసినట్టు వెల్లడించింది. దీంతో అరబిందో గ్రూప్కు చెందిన మహిరా వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా ఈ భూమి మొత్తం చెల్లించి భూమి కొనుగోలు చేయక తప్పలేదని శరత్ చంద్రారెడ్డి చెప్పినట్టు సిబిఐ వివరించింది. ఇందులో 7 కోట్లు 2021 జూలైలో, మరో 7 కోట్లు నవంబర్లో చెల్లించినట్లు ఆధారాలు లభించాయని తెలిపింది. అయితే తర్వాత ఆ భూమి బదలాయింపు జరగలేదని వెల్లడించింది. మరోవైపు శరత్ చంద్రారెడ్డికి చెందిన 5 రిటైల్ జోన్ల కోసం ఒక్కో జోన్కు 5 కోట్ల చొప్పున 25 కోట్లు చెల్లించాలని కూడా కవిత ఆయనకు తెలిపారని సిబిఐ వెల్లడించింది. ఒక దశలో ఈ మొత్తం చెల్లించేందుకు శరత్ చంద్రారెడ్డి విముఖత వ్యక్తం చేశారని, అయితే తాను చెప్పినట్లు వినకపోతే తెలంగాణలో వ్యాపారం ఎలా చేస్తామని, ఢిల్లీలో కూడా వ్యాపారానికి నష్టం చేస్తారని ఆయన కవిత బెదిరించినట్లు సిబిఐ వెల్లడించింది. అంతేకాకుండా కవితకు చెందిన తెలంగాణ జాగృతి, భారత్ జాగృతి ఈ 2 ఉంటాయి, ఏదో ఒకటి వాస్తవంగా దానికి 80 లక్షల రూపాయలు సమర్పించుకున్నాడట. కవితకు వ్యతిరేకంగా అనేక సాక్ష్యాలున్నాయట, అనేక పత్రాలు లభించాయి. నిందితుడు బుచ్చిబాబు గోరంట్ల మొబైల్ ఫోన్లో లభించిన వాట్సాప్ సంభాషణలు, సాక్షులు, అప్రూవర్ల స్టేట్మెంట్ల తర్వాత కవిత పాత్ర బయటకు వచ్చిందని సిబిఐ తెలిపింది. భూమి కుంభకోణం పేరుతో డబ్బు మళ్లింపులకు సంబంధించిన పత్రాలు కూడా తమకు లభించాయని వెల్లడించింది. ఆమ్ ఆద్మీ పార్టీకి విజయ్ నాయర్ ఇతర నిందితుల ద్వారా 100 కోట్లు మళ్లించిన ఆ డబ్బును ఇతరుల నుంచి వసూలు చేయడంతో కవిత పోషించిన పాత్ర వెల్లడైందని తెలిపింది. సో ఇవన్నీ చాలా క్లియర్ కనబడుతున్నాయి. ఇండో స్పిరిట్ లో కవిత భాగస్వామ్యం ఎవరు? రామచంద్ర పిల్ల వీళ్ళందరూ కలిపి వాస్తవంగా. సో ఇండో స్పిరిట్ కు చెల్లించాల్సిన డబ్బు కవిత కట. 2022 ఆగస్టు 31న ఢిల్లీ మద్య విధానాన్ని ఉపసంహరించినప్పుడు ఇండో స్పిరిట్ కు 60 కోట్లు చెల్లించాల్సి ఉందని సిబిఐ పేర్కొంది. అయితే ఈ సంస్థను ఆ డబ్బును ఆ సంస్థ కాకుండా కవితకే చెల్లించాలని శరత్ చంద్రారెడ్డి, అరుణ్ పిల్లై చెప్పినట్లు తెలిపింది. మొత్తానికైతే కవిత చుట్టూ చాలా పెద్ద ఉచ్చు బీస్తున్నట్టే తెలుస్తూ ఉంది క్లియర్గా. వాస్తవంగా ఈమె పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. అసలు మొత్తం ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఈమె చుట్టే తిరుగుతూ ఉంది. అరవింద్ కేజ్రీవాల్ సెకండరీ మళ్ళీ ఈమె చుట్టే మొత్తం తిరుగుతూ ఉంది వాస్తవంగా. సో మొత్తానికైతే ఆమెను ఇక నాకు తెలిసి సంవత్సరం 2 సంవత్సరాలు ఎప్పటి వరకు ఉంటుందో చెప్పలేని పరిస్థితి వాస్తవంగా. ఇంకా చూడండి, మళ్ళా ఎవరిని శరత్ చంద్రారెడ్డిని బెదిరించి ఢిల్లీలో నువ్వు వ్యాపారం చేయలేవు, నీ నష్టం వస్తుంది, తెలంగాణలో ఎట్లా నువ్వు వ్యాపారం చేస్తావు అని చూస్తా, నీ అరబిందో ఫార్మా ఎట్లా చూస్తావు అని బెదిరించి ఆయన నుంచి డబ్బులు దండుకోవడం ఏదైతే ఉందో నిజంగా ఇది చాలా పెద్ద సంచలనమైనటువంటి న్యూస్ వాస్తవంగా. ఇట్లా తయారైన ఏం చేస్తాం వాళ్ళు. నెక్స్ట్ ఇక ఒక సంచలన విషయం చూస్తాను. తెలంగాణలో వ్యాపారం చేయలేవు ఎవరు? శరత్ చంద్రారెడ్డి. ఏది? అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డి బెదిరించారట. ఎవరు? కవిత. ఢిల్లీలోని వ్యాపారానికి నష్టం చేస్తానంటూ శరత్ చంద్రారెడ్డి బెదిరించిన కవిత రౌజ్ రెవెన్యూ కోర్టుకు తెలిపిన సిబిఐ. భూమి కొనుగోలు పేరుతో కవితకు 14 కోట్లు చెల్లించిన శరత్ చంద్రారెడ్డి. మహబూబ్నగర్లో కవితకు చెందిన భూమిని కొనుగోలు చేసినట్లు ఒప్పందం. ఇప్పటికీ జరగని భూమి బదలాయింపు. జాగృతి సంస్థకు 80 లక్షల చెల్లింపు అట. అబ్బా. ఢిల్లీ మద్యం స్కామ్ లో కవితది చాలా కీలక పాత్ర. ఆమె నుంచి నిజాలు రాబట్టేందుకు విచారణ కస్టడీ రిపోర్ట్ లో వెల్లడించిన సిబిఐ అంటూ కూడా చూస్తున్నాం. సిబిఐ కస్టడీకి కవిత.
చూడండి, ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు ప్రధాన కుట్రదారులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను కీలక వ్యక్తిగా సిబిఐ పేర్కొంది. అరవిందో గ్రూప్ కు చెందిన శరత్ చంద్రారెడ్డికి 5 మద్యం రిటైల్ జోన్లు దక్కడంలో ఆమె కీలకంగా వ్యవహరించాలని తెలిపింది. ఇందుకు బదులుగా ఆయన నుంచి కవిత ఆర్థిక లబ్ధి పొందారని న్యాయస్థానానికి వెల్లడించింది. పైగా తాను చెప్పిన మొత్తం ఇవ్వకపోతే తెలంగాణలో వ్యాపారం చేయలేవంటూ శరత్ చంద్రారెడ్డిని ఆమె బెదిరించారని, ఢిల్లీలో కూడా ఆయన వ్యాపారానికి నష్టం చేస్తారని హెచ్చరించారని తమ కస్టడీ రిపోర్టులో సిబిఐ పేర్కొంది. కవితను ఎందుకు విచారించాలనుకున్నది రౌజ్ రెవెన్యూ కోర్టుకు సమర్పించిన దరఖాస్తులో సిబిఐ వివరించింది. 2021-22 ఢిల్లీ మధ్య విధానం ప్రకారం ఒకే సంస్థకు 2 రిటైల్ జోన్ల కంటే ఎక్కువ కేటాయించరాదని, కానీ 3 సంస్థలకు 5 జోన్లు కేటాయించారని. ఈ 3 సంస్థలు చూడండి, చాలా పెద్ద విషయం, ఇది మామూలు విషయం కాదు ఇది. శరత్ చంద్రారెడ్డి డైరెక్టర్గా ఉన్న అరవిందో ఫార్మా గ్రూప్కు సంబంధించినవని సిబిఐ వెల్లడించింది. ఈ 5 జోన్లు తనకు దక్కించినందుకు బదులుగా కవిత నుంచి 14 కోట్ల విలువైన వ్యవసాయ భూమిని శరత్ చంద్రారెడ్డి కొనుగోలు చేసినట్టుగా ఒప్పందం జరిగినట్టు తెలిపింది. మహబూబ్నగర్లో ఉన్న ఈ భూమిని కొనుగోలు చేసేందుకు సేల్ అగ్రిమెంట్ కూర్చుకోవాల్సిందిగా శరత్ చంద్రారెడ్డిపై కవిత ఒత్తిడి చేశారని పేర్కొంది. ఆ భూమిని కొనడం తనకు ఇష్టం లేదని, దాని విలువ ఏమిటో కూడా తనకు తెలియదని శరత్ చంద్రారెడ్డి చెప్పినప్పటికీ వెంటనే 14 కోట్లు చెల్లించాలని ఆమె డిమాండ్ చేసినట్టు వెల్లడించింది. దీంతో అరవిందో గ్రూప్కు చెందిన మహిరా వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా ఈ భూమి మొత్తం చెల్లించి భూమి కొనుగోలు చేయక తప్పలేదని శరత్ చంద్రారెడ్డి చెప్పినట్టు సిబిఐ వివరించింది. ఇందులో 7 కోట్లు 2021 జూలైలో, మరో 7 కోట్లు నవంబర్లో చెల్లించినట్లు ఆధారాలు లభించాయని తెలిపింది. అయితే తర్వాత ఆ భూమి బదలాయింపు జరగలేదని వెల్లడించింది. మరోవైపు శరత్ చంద్రారెడ్డికి చెందిన 5 రిటైల్ జోన్ల కోసం ఒక్కో జోన్కు 5 కోట్ల చొప్పున 25 కోట్లు చెల్లించాలని కూడా కవిత ఆయనకు తెలిపారని సిబిఐ వెల్లడించింది. ఒక దశలో ఈ మొత్తం చెల్లించేందుకు శరత్ చంద్రారెడ్డి విముఖత వ్యక్తం చేశారని, అయితే తాను చెప్పినట్లు వినకపోతే తెలంగాణలో వ్యాపారం ఎలా చేస్తామని, ఢిల్లీలో కూడా వ్యాపారానికి నష్టం చేస్తారని ఆయన కవిత బెదిరించినట్లు సిబిఐ వెల్లడించింది. అంతేకాకుండా కవితకు చెందిన తెలంగాణ జాగృతి, భారత్ జాగృతి ఈ 2 ఉంటాయి, ఏదో ఒకటి వాస్తవంగా దానికి 80 లక్షల రూపాయలు సమర్పించుకున్నాడట. కవితకు వ్యతిరేకంగా అనేక సాక్ష్యాలున్నాయట, అనేక పత్రాలు లభించాయి. నిందితుడు బుచ్చిబాబు గోరంట్ల మొబైల్ ఫోన్లో లభించిన వాట్సాప్ సంభాషణలు, సాక్షులు, అప్రూవర్ల స్టేట్మెంట్ల తర్వాత కవిత పాత్ర బయటకు వచ్చిందని సిబిఐ తెలిపింది. భూమి కుంభకోణం పేరుతో డబ్బు మళ్లింపులకు సంబంధించిన పత్రాలు కూడా తమకు లభించాయని వెల్లడించింది. ఆమ్ ఆద్మీ పార్టీకి విజయ్ నాయర్ ఇతర నిందితుల ద్వారా 100 కోట్లు మళ్లించిన ఆ డబ్బును ఇతరుల నుంచి వసూలు చేయడంతో కవిత పోషించిన పాత్ర వెల్లడైందని తెలిపింది. సో ఇవన్నీ చాలా క్లియర్ కనబడుతున్నాయి. ఇండో స్పిరిట్ లో కవిత భాగస్వామ్యం ఎవరు, రామచంద్ర పిల్లై వీళ్ళందరూ కలిపి వాస్తవంగా. సో ఇండో స్పిరిట్ కు చెల్లించాల్సిన డబ్బు కవిత కట 2022 ఆగస్టు 31న ఢిల్లీ మద్య విధానాన్ని ఉపసంహరించినప్పుడు ఇండో స్పిరిట్ కు 60 కోట్లు చెల్లించాల్సి ఉందని సిబిఐ పేర్కొంది. అయితే ఈ సంస్థను ఆ డబ్బును ఆ సంస్థ కాకుండా కవితకే చెల్లించాలని శరత్ చంద్రారెడ్డి, అరుణ్ పిల్లై చెప్పినట్లు తెలిపింది. మొత్తానికైతే కవిత చుట్టూ చాలా పెద్ద ఉచ్చు బీస్తున్నట్టే తెలుస్తూ ఉంది క్లియర్గా. వాస్తవంగా ఈమె పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. అసలు మొత్తం ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఈమె చుట్టే తిరుగుతూ ఉంది. అరవింద్ కేజ్రీవాల్ సెకండరీ మళ్ళీ